హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? తమ్నైల్ చూసే ఉంటారు. మధు నాని గారు ఖమ్మంలో ఉంటున్నారు. హీ ఈజ్ ఆల్సో మై బ్రదర్. ఆయన మనకు ఒక ఏవిఆర్ పంపించారండి. డెనాన్ కంపెనీ ఏవిఆర్. మోడల్ నెంబర్ వచ్చినప్పటికి ఏవిఆర్ S760H ఏవిఆర్. దీనికి సూటబుల్గా స్పీకర్ ప్యాకేజు, అదేవిధంగా దీనికి డైరెక్ట్గా మనకి యాక్టివ్ ప్యాసివ్ సబ్ కనెక్ట్ చేయడానికి అవ్వదు, అంటే సబ్ ఓపర్ నేరుగా కనెక్ట్ చేయడానికి అవ్వదు. దీనికి ఒక యాక్టివ్ సబ్ కానీ లేదంటే సబ్ యాంప్లిఫైర్ పెట్టుకొని కానీ సబ్ ఓపర్ కనెక్ట్ చేసుకోవాలి. సో దీనికి ఒక సబ్ యాంప్లిఫైర్, సబ్ ఓపరు, 5 ఛానల్కి స్పీకర్ ప్యాకేజ్ అనేది ఆర్డర్ చేశారండి. ఆయన కోసం అయితే స్పీకర్ ప్యాకేజు, సబ్ యాంప్లిఫైర్ ఇవన్నీ మనం రెడీ అయితే చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్కి వేసేయాలి. వేసే ముందు ఈ చిన్న వీడియో. సో స్పీకర్ ప్యాకేజ్ ఏ విధంగా ఉందంటే, ఆయన క్రాస్ టైప్ మోడల్ స్పీకర్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ చేశారు. థియేటర్ టైప్ స్పీకర్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. చక్కగా కాస్త ఒక 6 అడుగులు ఎత్తులో పెట్టుకున్నా ఇలా డౌన్ అవుతాయి. స్పీకర్స్ డౌన్ అవ్వడం వల్ల వాల్యూమ్ అనేది కిందకు వస్తుంది. సో ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ ఉంది. స్పీకర్ బాక్సెస్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో వాడే స్పీకర్లు వచ్చినప్పటికీ జిప్ కంపెనీ స్పీకర్లు అయితే యూజ్ చేస్తామండి. ట్విటర్లు వచ్చినప్పటికీ జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్విటర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ క్రాస్ ఓవర్లు కూడా ఇందులో వేయడం అయితే జరిగింది. ఎందుకంటే నాని గారు ఏమన్నారంటే, అనియా నాకు ప్రొఫెషనల్గా కావాలి, ఏవిఆర్ చాలా బడ్జెట్ పెట్టి నేను తీసుకున్నాను, మరి స్పీకర్లు మనం బయట కొనాలంటే, బ్రాండెడ్ స్పీకర్లు కొనాలంటే ప్రైస్ ఎక్కువైపోతుంది, అంత మొదటి నేను పెట్టలేను, మీ యూట్యూబ్లో మీ వీడియోస్ చూస్తున్నాను నేను, సో మీ ద్వారా అయితే బాగుంటుందని అన్నారు. ఆయన కోసం స్పెషల్గా మనం డిజైన్ అయితే స్పీకర్లు అయితే మనం చేయించడం అయితే జరిగిందండి. అండ్ జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు, జిప్ కంపెనీ ఓఫర్లు, JBL సబ్ ఓఫర్ అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. బాక్స్ ఈ విధంగా డిజైన్ అయితే చేశాము. సబ్ యాంప్లిఫైర్ మనకి 350 వాట్ వరకు సబ్ యాంప్లిఫైర్ సబ్ అవుట్పుట్ వస్తుందండి. చక్కగా JBL కానీ, సోనీ, పైనీర్ ఏ సబ్బకైనా చక్కగా సరిపోతుంది. అయితే చాలామంది అంటున్నారు, మీరు సబ్ యాంప్లిఫైర్ సబ్ వేరువేరుగా ఎందుకు ఇస్తున్నారండి, చక్కగా ఒక యాక్టివ్ సబ్ ఓఫర్ ఇచ్చేవచ్చు కదా అంటున్నారండి. యాక్టివ్ సబ్ ఓఫర్ ఇవ్వడం వల్ల మీరే నష్టపోతారండి. కారణం ఏంటంటే, యాక్టివ్ సబ్ ఓఫరు ఆ బోర్డ్స్ అనేవి వెనక బిగిస్తాము, ఎటువంటి ఫ్యాన్స్ కానీ ఏమీ లోపల ఉండదు, హీటింగ్ ఇష్యూ ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడే కుమార్ ఆడియో బోర్డ్స్ కానీ, ట్రాన్స్ఫార్మరు ఇవన్నీ హెవీ అనేది ఆ యాక్టివ్ సబ్లో మనం వాడలేము. సబ్ యాంప్లిఫైర్ అనుకోండి, చక్కగా లోపల ఫ్యాన్ ఉంటుంది, రేపు పొద్దున కంప్లైంట్ వస్తే దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు. లేదు ఏవిఆర్లో కంప్లైంట్ ఉంది, నేను దీనికి సూటబుల్గా ఒక 5.1 ఛానల్, 5.1 ఛానల్, 2 ఛానల్, 7.1 ఛానల్ యాంప్లిఫైర్ చేసుకుందామన్నా ఇందులో కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ మన యాంప్లిఫైర్ కూడా చక్కగా చేసుకోవచ్చు. సో సబ్ యాంప్లిఫైర్ వాడడం వల్ల ఇన్ని లాభాలు అయితే ఉంటాయని నా ఒక ఉద్దేశం అండి. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ లేదు. పాసిబుల్ అయితే ఒకసారి దీన్ని కనెక్షన్స్ ఇచ్చి మీకు బేస్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను నేను. అండ్ అయితే సబ్ యాంప్లిఫైర్ నేరుగా ఏవిఆర్ కనెక్ట్ చేయగానే ముందు బేస్ రాలేదండి, అన్ని ఛానల్స్ ఆడే వచ్చేస్తుంది, బేస్ రాలేదు. ఏమైందా అంటే లోపల కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి, ఆ హెడ్ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేస్తేనే మీకు బేస్ అనేది వస్తుంది, అంటే దీని నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ కాదు. ఒక RC కేబుల్, అంటే మన 3RC కేబుల్ ఉంటాయి చూడండి, హోమ్ థియేటర్ నుంచి మనం టీవీకి పెట్టుకున్న 3RC, అలాంటి RC కేబుల్లో ఒక సింగిల్ కేబుల్ తీసుకుని దీని నుండి దీనికి కనెక్ట్ చేసుకుంటే చక్కగా కనెక్ట్ అయిపోతుంది, మంచి క్వాలిటీ ఆడియో అనేది వస్తుందండి. సో ఒకసారి చూద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సెంటర్ బాక్స్ చూసారు కదా, బార్ టైప్ బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ విధంగా సెంటర్ బాక్స్ ఉంది, చక్కగా ఉంది, చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఒకసారి మీకు ఇది క్యాప్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఒకసారి. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి, ఎందుకంటే ప్రతి బాక్స్లో మనం క్రాస్ ఓవర్ వాడాం కాబట్టి కాస్త బరువు కూడా పెరిగింది. చూడండి సెంటర్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో సబ్ ఓఫర్ క్యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ సబ్ ఓఫర్ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. ఈ క్యాప్ మీరు పెట్టుకుని వాడచ్చు, పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి. చాలా మంచి అవుట్పుట్, మంచి బేస్ అనేది ఇస్తుంది. ఇది ఫ్రంట్ ఫైర్ అండి, ఫ్రంట్ 2 ఫైర్ హోల్స్ ఉంటాయి, బేస్ చక్కగా ఉంది. లోపల కంప్లీట్గా ఫోమ్ ఫిల్ చేసి సబ్ ఓఫర్ అయితే మనం సబ్ అయితే బిగించడం అయితే జరిగింది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇటువంటి స్పీకర్ ప్యాకేజ్ మీ యొక్క ఏవిఆర్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏవిఆర్కి డైరెక్ట్ టీవీ నుంచి ఆప్టికల్ తీసుకున్నానండి, ఆప్టికల్ తీసుకుని ఏవిఆర్ కనెక్ట్ చేశాను. ఏవిఆర్ నుంచి స్పీకర్ అవుట్పుట్ ఇచ్చాను, అదేవిధంగా సబ్ యాంప్కి కూడా మనం ఇన్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూపిస్తాను మీకు కనెక్షన్స్ అనేవి. ఇలా స్పీకర్స్కి అయితే విడివిడిగా స్పీకర్లకు ఇచ్చాను. సబ్ యాంప్ వచ్చినప్పటికీ ఇందులో ఇక్కడ 2 కనెక్షన్స్ ఉన్నాయండి సబ్కి. ఏదో ఒక 2 పిన్స్లో ఏదో ఒక పిన్కి ఏవిఆర్ నుంచి కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సప్రీ అవుట్ని ఏవిఆర్ బ్యాక్ సైడ్ రాసి ఉంటుందని దాని నుండి అలా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఏదో ఒకటి ప్లే చేసి చూద్దాం మనం.
సబ్ ఓవర్ ఎప్పుడు కూడా బెంచ్ మీద పెట్టకూడదండి, నేల మీద పెట్టాలి. సాధ్యమైతే ఒక క్లాత్ లాంటిది వేసి నేల మీద సబ్ ఓవర్ పెట్టుకోవాలి, లేదంటే సబ్ ఓవర్ కదులుతూ ఉంటుందండి. జస్ట్ ఇప్పుడు సెట్ ఆన్లో ఉంది, మనం సబ్ ఓవర్ దగ్గరగా వెళ్దాము. ఎటువంటి హమ్మింగ్ కానీ మూమెంట్ కానీ ఏమీ లేదు, చాలా కూల్గా ఉందండి.